నమస్తే, వెల్కమ్ టు డైట్ మెనూ. వారంలో మనం సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయామండి. ఈ వీక్ మొత్తం కూడా మనం బ్లడ్ ప్యూరిఫికేషన్ అంటే రక్త శుద్ధీకరణ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ తేజస్వి గారు. హలో తేజస్వి గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. మంచి చీరప్ లాగా ఉన్నారు అనమాట. ఎనర్జెటిక్ గా ఉన్నారేంటి? యా, బ్లడ్ ప్యూరిఫై అయిపోయింది ఎపిసోడ్కే. ఓకే, డన్. అయితే ఇంకా 3 ఎపిసోడ్స్ చేసేసరికి మొత్తం బ్లడ్ ప్యూరిఫై అయిపోయి మనం చాలా బాగా అయిపోతాం అనమాట. అంతేనా? అంతే. ఓకే, అండ్ సెకండ్ డేలోకి ఎంటర్ అయ్యాం కదా, మరి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. ఒక్క రోజుకే ఇంత ఎనర్జెటిక్ గా అయిపోయారంటే మరి 3 days తర్వాత ఫుల్ సూపర్ మ్యాన్ లాగా సూపర్ ఉమెన్ అయిపోతారు అన్నమాట. ఓకే, సో ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఇవాళ రెసిపీ జ్యూస్ అండి, అల్లం కొత్తిమీర జ్యూస్. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ లో భాగంగా అల్లం కొత్తిమీర జ్యూస్ ప్రిపేర్ చేస్తారంట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. అల్లం కొత్తిమీర జ్యూస్ కి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, ఉప్పు, అల్లం. అల్లం కొత్తిమీర జ్యూస్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో చాలా ఈజీ రెసిపీ. కొత్తిమీర అండ్ అలాగే అల్లం రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓకే, సో మనం ప్రిపేర్ చేసుకుంటే అసలు వీటి యొక్క వాల్యూస్ ఏంటి, ఎలా ఉపయోగపడుతుంది బ్లడ్ ప్యూరిఫికేషన్ అని మాట్లాడుకుంటాం. షూర్, డెఫినెట్లీ. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ మనం అన్ని బ్లెండ్ చేసుకోవాలండి. దాని ముందు మనం నిమ్మకాయ కట్ చేసుకుందాం. ఓకే, బ్లడ్ ప్యూరిఫికేషన్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి చాలా మంది టాక్సిన్స్ రిమూవ్ చేయడానికి డీటాక్సింగ్ ప్లాన్ అది చేస్తూ ఉంటారు కదా. సో అది ఎంతవరకు యూజ్ అవుతుంది మనకి? చాలా మంది రైట్, లైక్ మీరు చెప్పినట్టు డీటాక్స్ ప్లాన్స్ అని చాలా రోజుల వరకు ఓన్లీ జ్యూసెస్ తాగుతూ చాలా డిఫరెంట్ గా ఎగ్జాటిక్వి అన్ని చేస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ అలా అవసరం లేదండి. అంటే చాలా ఒక 10-15 days వరకు చేయాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ ఒక ఫ్యూ డేస్ మనం యూనో ఇట్లాంటి జ్యూసెస్ తాగుతూ అండ్ హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా కొంచెం అనేది బెటర్ ఉంటుంది. సో బేసికలీ మనం బ్లడ్ ప్యూరిఫికేషన్ గురించి ఎందుకు మాట్లాడతామంటే లైక్ ఐ సెడ్ లాస్ట్ టైం కూడా, బ్లడ్ అనేది మన బాడీలో చాలా ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడుతుంది అనమాట. లైక్ హార్మోన్స్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ, న్యూట్రియంట్స్ లైక్ ఏదన్నా ఫ్యాట్స్ కానీ ట్రాన్స్పోర్ట్ అవ్వడానికి ఒక ఆర్గన్ నుంచి ఇంకో ఆర్గన్కి, టిష్యూస్ మధ్యలో అంతా. సో అలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నప్పుడు దాంట్లో చాలా టాక్సిన్స్ అనేవి మిగిలిపోతాయి అన్నమాట. సో దానికోసం అని వాళ్ళు డీటాక్స్ అన్ని చేస్తూ ఉంటారు. సో ఓన్లీ అది చేస్తే మాత్రం బ్లడ్ ప్యూరిఫై అంటూ అవ్వదండి. సో చాలా ఫుడ్స్ తో పాటు మనం లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడు లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కంప్లీట్ గా స్టాప్ చేస్తే కానీ ఆ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది కూడా జరగదు. సో అసలు ఏ ఏజ్ దగ్గర నుంచి మనం టెస్ట్ చేసుకోవాలంటారు? మన బ్లడ్ అనేది ప్యూర్ గా ఉందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే కనుక? టెస్ట్ అంటూ ఉండదండి. సో బేసికలీ మన లైఫ్ స్టైల్ కండిషన్స్, అంటే మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావడం అండ్ ఏదన్నా ఇన్ఫ్లమేషన్స్ లైక్ యూనో చాలా మందికి ఒకటేసారి పింపుల్స్ ఎక్కువగా రావడం, అలాంటివి స్కిన్ మీద ఏదైనా ఇన్ఫ్లమేషన్స్ రావడం, ర్యాషెస్ రావడం ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. అండ్ చాలా ఈజీగా వాళ్ళకి జలుబు, దగ్గు ఇట్లాంటి చిన్న ఇన్ఫెక్షన్స్ రావడం ఎక్కువగా ఉందంటే డెఫినెట్గా ప్యూరిఫికేషన్ కానీ డీటాక్స్ కానీ చేసుకోవడం అవసరం. ఓకే, సో అలా అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఎలాంటి ఫుడ్స్ పడతాయో ఏంటో చూసుకొని దాంతో పాటు ఈ బ్లడ్ ప్యూరిఫైయింగ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది. చాలా మందికి అంటారు కదా, మొత్తం బ్లడ్ మొత్తం మేము చేంజ్ చేయించాము మా పిల్లలకి అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఓన్లీ ఏదన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే బ్లడ్ అనేది చేంజ్ చేస్తారండి. ఎందుకంటే బేసికలీ కిడ్నీస్ ఫంక్షన్ ఏముంటుందంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అండ్ వేస్ట్ మెటీరియల్స్. సో ఏదన్నా న్యూట్రియంట్ మనకి డైజెస్ట్ అయిన తర్వాత దాని నుంచి చాలా వేస్ట్ మెటీరియల్ ఉండిపోతుంది. సో ఆ వేస్ట్ మెటీరియల్ తీయడానికి అండ్ అన్ని టాక్సిన్స్ అన్ని ఫ్లష్ చేయడానికి కిడ్నీస్ యాక్చువల్లీ ఫంక్షనింగ్ అదే అనమాట. స్టూల్స్ అవ్వడం కానీ, మనం మోషన్ పాస్ చేయడం రోజు, లేకపోతే యూరిన్తో ద్వారా పాస్ అయిపోతాయి అన్ని. సో అది జరగట్లేదు, కిడ్నీస్ అప్పుడు ఫంక్షన్ కావు. కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కిడ్నీస్ సరిగా ఫంక్షన్ కావు. అప్పుడు వాళ్ళు డయాలసిస్ అనేది చేస్తారు. సో అదేమంటుందంటే బాడీలోంచి బ్లడ్ ఒక మిషన్లోకి వెళ్ళి డయాలసిస్ మెషిన్లోకి వెళ్ళి అది కొంచెం ప్యూరిఫై చేసి మళ్ళీ టాక్సిన్స్ అన్ని తీసేసి మళ్ళీ బాడీలోకి వెళ్తుంది అనమాట అదే బ్లడ్. సో అది డిఫరెంట్ టోటలీ. సో అది నార్మల్ వాళ్ళకి చేయకూడదు. ఓకే, యా. సో ఓన్లీ కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేయని వాళ్ళకే ఉంటుంది అది.
ఓకే, సో ప్రాసెస్ చేద్దామా? యా ష్యూర్. ఇప్పుడు అల్లం మనం గ్రేట్ చేసుకుందాం. సో కొంచెం తురుముకున్నాం కదా అశ్విని, ఇది సరిపోతుంది మనకి. ఓకే, సో జస్ట్ మనం ఫ్లేవర్ కోసమే యూజ్ చేస్తున్నాం. అవును, ఫ్లేవర్ కోసమే యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం అన్నీ బ్లెండ్ చేసుకోవాలి, మిక్సీ వేసుకోవాలి. సో ఫస్ట్ మనం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, యాక్చువల్లీ చాలా మంది కొత్తిమీర ఆ స్టెమ్స్ కాడలు ఉంటాయి కదా, అవి చాలా మంది తీసేస్తారు. యాక్చువల్లీ ఆ కాడలే ఇంకా చాలా మంచిది, ఎందుకంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అది మాత్రం డెఫినెట్ గా పారేయకుండా వేసుకుంటే మంచిది, మంచిగా వాష్ చేసుకొని వేసుకుంటే మంచిది. నేను కొత్తిమీర ఫ్యాన్. అవునా? ఓకే, నెక్స్ట్ పుదీనా అండి. ఓకే, అండ్ నిమ్మకాయ జ్యూస్. మీకు పులుపు ఎక్కువ ఇష్టం అంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ ఎలా ఉంటుంది అంటే కొంచెం డామినేట్ చేసి ఇలాగ వేస్తే కనుక తాగేలాగా బాగుంటుంది. యా, వేసుకోవచ్చు ఇంకా కావాలి. ఓకే, సో ఇప్పుడు మనం గ్రేట్ చేసుకున్న అల్లం అండ్ జస్ట్ కొంచెం ఉప్పు, జస్ట్ ఒక పించ్ అంతే. ఓకే, సో దీంట్లో అల్లం, పుదీనా అండ్ అలాగే కొత్తిమీర, ఈ మూడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కింద యూజ్ చేస్తారు కదా. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ కి ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి? సో బేసికలీ మనకి ఏ ఆకుకూరలో చూసినా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. లైక్ పాలిఫినాల్స్ అని, ఫీనాల్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే టాక్సిన్స్ అనేవి బ్లడ్లో చాలా తీసేస్తాయి. మెయిన్ ఫంక్షన్ కూడా బ్లడ్ ఏంటంటే ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తుంది. సో అది బాగా జరగాలి అంటే డెఫినెట్లీ కొన్ని ఫుడ్స్ లైక్ ఆకుకూరలు, అండ్ అందుకే అంటారు బ్లడ్ ఎక్కువ వస్తుంది ఆకుకూరలు తినండి అని. ఎందుకు అంటారంటే సో ఆక్సిజన్ కెపాసిటీ అనేది పెరగాలన్నమాట. సో అప్పుడే మనకి ఆ హిమోగ్లోబిన్, ఐరన్ కూడా కరెక్ట్ మోతాదులో ఉంటుంది బ్లడ్లో. సో అందుకు మనం జనరలీ ఈ ఆకుకూరలు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో దీంట్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అండ్ చాలా ఆకుకూరల్లో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం మిక్సీ వేసుకుందాం. కొంచెం నీళ్లు వేసుకుందాం. సర్వ్ చేసేసుకుందాం. ఓకే, అల్లం కొత్తిమీర జ్యూస్ రెడీ అశ్విని, టేస్ట్ చేసేయండి. డన్. సో అల్లం కొత్తిమీర జ్యూస్ రెడీ అయిపోయిందండి, టేస్ట్ చేసేస్తాను. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అల్లం కొత్తిమీర జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, నిమ్మకాయ, ఉప్పు, అల్లం. అల్లం కొత్తిమీర జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా నిమ్మకాయని కట్ చేసుకుని అల్లంని తురుముకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, అల్లం తురుము, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్లు పోసి జ్యూస్లా మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అల్లం కొత్తిమీర జ్యూస్ రెడీ. అల్లం కొత్తిమీర జ్యూస్కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తాను. తేజస్వి గారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు, తాగి ఏం చెప్తుందా అని చెప్పేసి కదా. నేను కొంచెం లెమన్ ఎక్కువగా స్క్వీజ్ చేసుకున్నాను. బాగుంది, లెమన్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొత్తిమీర చాలా మంచిది కాబట్టి ఈ విధంగా మనం జనరల్గా అయితే తీసేస్తూ ఉంటాం రైస్లో కానీ ఎక్కడన్నా మన కర్రీస్లో వస్తున్నప్పుడు. అలా కాకుండా ఫుల్గా తీసుకోవాలనుకుంటే ఇలా జ్యూస్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్గా బ్లడ్ ప్యూరిఫికేషన్కి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. అప్పుడప్పుడు తీసుకోవడం మంచిది. చాలా బాగుందని చెప్పను కానీ వారంలో ఎన్నిసార్లు తీసుకుంటే బెటర్ ఇది? అట్లీస్ట్ ఒక ట్వైస్ అన్నా తీసుకుంటే మంచిది. అంతేనా? ఒక 2 సార్లు ట్రై చేద్దాం మనం అలాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అశ్విని. సో చూస్తారు కదండి, రక్త శుద్ధీకరణ భాగంలో మంచి జ్యూస్ ప్రిపేర్ చేస్తారు. హెల్త్కి చాలా చాలా మంచిది, మీరు కూడా ఫాలో అయిపోండి. అండ్ రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.